విశాఖలో గోల్ఫ్ క్లబ్ కార్యకలాపాలు విస్తృతం చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో జాతీయ స్థాయి సన్ ఇంటర్నేషనల్ వైజాగ్ విస్టా లేడీస్ గోల్ఫ్ కప్ 2025 పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ పోటీల్లో పాల్గొంటున్న మహిళల సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షించారు. వైజాగ్ అంటే ఇట్ ఇస్ ఏ మిక్స్ ఆఫ్ బెంగళూరు అండ్ గోవా. సో యూ విల్ రియలీ ఎంజాయ్ ద టోర్నమెంట్. దీనికి ఒక కొద్దిగా ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ దీనికి యాడ్ చేయాల్సిన సమయంలో ఐ వాజ్ ద మినిస్టర్. అప్పుడు నేను కూడా దాన్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఈ గోల్ఫ్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని చేస్తే ఏ విధంగా అడ్వాంటేజ్ వస్తే సీఎం గారు కూడా ఒక్క నిమిషం హెసిటేట్ చేయకుండా వెంటనే దాన్ని మనకి శాంక్షన్ చేయటం. అప్పటి నుంచి దీనికి స్పెషల్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. వైజాగ్ రావాలంటే కొంతమందికి ఏదైనా మల్టీనేషనల్ కంపెనీస్ చీఫ్స్ గాని రావాలంటే వైజాగ్ అక్కడ వెళ్తే గోల్ఫ్ ఉంటుందా లేదని 2-3 ఇన్సిడెంట్స్ చూసాం మేము. అటువంటి ఇంపార్టెన్స్ ఈ గోల్ఫ్ కి వస్తుంది. బట్ వైజాగ్ అనేది టూరిజం గా కూడా ఈ రోజు ఒక మంచి ఇంపార్టెన్స్ రాబోతా ఉంది. ఉమెన్ సంబంధించి ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం, ఇది వైడ్ పబ్లిసిటీ కూడా అవుతుంది. డెఫినెట్ గా నెక్స్ట్ ఈవెంట్ కి దీనికంటే 00 పార్టిసిపేట్స్ రావాలి.